Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. ఈరోజు వ్లాగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది వీక్లో వన్ డే నాకు ఇలానే ఉంటుందన్నమాట, ఆఫ్టర్నూన్స్. సో నేను అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఒకసారి నా ఇంట్లో ఈ మొక్కలు ఇవన్నీ చూడండి, ఎంత బాగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. సో నాకు అవి క్యాప్చర్ చేయాలనిపించింది, మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఒకసారి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. సో సమ్మర్ ఈజ్ మై ఫేవరెట్ సీజన్ అనమాట. అన్ని సీజన్లో నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, అంటే చెమట పడుతుంది అండ్ ఉడికొచ్చేస్తుంది, అది ఓకే. బట్ ఆ సీజన్ ఎందుకు బాగా అనిపిస్తుంది, అందరము ఉంటాము, ఇంట్లో ఉంటాము, ఎక్కువసేపు టైం అనేది ఎక్కువ స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత ఆఫ్టర్నూన్స్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తర్వాత ఈవినింగ్స్ ఒక్కోసారి వర్షం పడడం, లేకపోతే చల్లగా ఉండడం, వాతావరణం క్వైట్ చేంజ్ ఉంటుంది. సో ఎందుకో నాకు సమ్మర్ అంటేనే నాకు చాలా ఇష్టం అనమాట. సో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని పిల్లలు కూడా పడుకున్న తర్వాత సో నేను బైబిల్స్ తీసుకొని హాల్లో కూర్చున్నాను. సో ఇన్స్టాగ్రామ్కి పోస్ట్స్ పెడతాను కదా, సో అవి రాసుకుంటున్నాను అనమాట. ఇది చూడండి, ఒక సెల్ఫ్ అనేది ఖాళీ చేసి పెట్టుకున్నాను. జస్ట్ నా డెడికేటెడ్గా నా ఈ బైబిల్స్, బుక్స్ ఇవన్నీ పెట్టుకుందామని ఒక సెల్ఫ్ని ఇలా ఎంప్టీ చేసి ఇవే పెట్టుకున్నాను అనమాట. మీరు నా పాత వీడియోస్ చూస్తుంటే నా బైబిల్ స్పేస్ని చాలా నీట్గా సర్దుకున్నాను, అంటే ఒక టేబుల్ మీద. బట్ పిల్లలు అస్సలు ఉంచట్లేదు అనమాట, ఏదో ఒకటి తీసేయడం, పాడేయడం. సో అందుకని నేను దాన్ని ఆ స్పేస్ని తీసేసాను. జస్ట్ ఇలాగ నేను కబోర్డ్లో నేను ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, ఈ డైలీ బైబిల్ వర్సెస్కి మీ ఒపీనియన్ ఏంటి అని. సో చాలామంది దానికి రిప్లై ఇచ్చారు, అంటే బాగున్నాయి, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాయి, అంటే వాళ్ళ సిచ్యువేషన్కి రిలేటబుల్గా ఉంటాయి, ధైర్యాన్ని ఇస్తాయి, ఎప్పుడైనా మన లో ఉన్నప్పుడు అవి ఎనర్జీని ఇస్తాయి అని నాకు కమెంట్ చేశారు. అందుకే నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకు ఈ థాట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ వర్సెస్ నేను రాయాలి, ఇలా రాయడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ ఛాన్స్, ఆ హ్యాబిట్ని ఇలాగా దేవుని మాటలు రాయాలని ఇలాగా స్టార్ట్ చేశాను అనమాట. మీలో ఎంతమంది ఆ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతారు కమెంట్ చేయండి. సో వీక్లో వన్ డే నాది ఇలా ఉంటుందన్నమాట, ఈ పోస్టులు రాయడానికి నేను తీసుకుంటాను. టైం కుదిరినప్పుడల్లా రాసేసుకుంటాను అనమాట. ఒకవేళ నాకు ఇంకా ఈవెన్ ఎక్స్ట్రా టైం ఉంటే 2 వీక్స్కి కూడా రాసేసుకుంటాను. ఒక్కొక్కసారి నాకు కుదరదండి, అందుకని ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఆ రోజే రాసుకుని పోస్ట్ చేసే రోజులు కూడా ఉన్నాయి. సో నాకు ఇలా టైం కుదిరినప్పుడల్లా నేను ఇలాగా రాసేసి పెట్టుకుంటాను అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తే ఒక 2-3 అకౌంట్స్ చూస్తున్నాను, సేమ్ ఇలాగే రాసి పెట్టే వాళ్ళ అకౌంట్స్ కూడా. చాలా బాగా అనిపిస్తుంది, అంటే ఫస్ట్ అంటే ఎవరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తారు కదా, ఐఎమ్ సో హ్యాపీ అవన్నీ చూస్తున్నప్పుడు కూడా. అండ్ అవి రాసేసుకున్న తర్వాత నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నాను, కొంచెం షుగరు అండ్ కొన్ని సబ్జాలు నానబెట్టాను అనమాట మార్నింగ్, ఇలాగే ఆఫ్టర్నూన్స్ కలుపుకోవాలని. ఇలాగా లెమనేడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో చల్లగా తీసుకుంటూ ఉండాలి కోకోనట్ వాటర్. పిల్లలకి ఏంటి, పెద్దలు ఏంటి, అందరూ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి, మస్ట్ కూడా. ఇది లెమనేడ్ ఇది ప్రిపేర్ చేస్తుంటే ఈ నిమ్మకాయ నీళ్ళు నాకు నా పాత వీడియోస్ గుర్తొచ్చాయి. ఆ పాత వీడియోస్లో కూడా నా సమ్మర్లో ఏదో ఒక హెల్తీ డ్రింక్ని నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో కొంచెం నాకు బాల్కనీ ఎండ తగులుతూ చాలా బాగా అనిపించింది అనమాట, అందుకని కాసేపు నుంచొని నిమ్మకాయ నీళ్ళు తాగుతూ ఉన్నాను. అప్పుడు కూడా గాలి అనేది చాలా బాగా వస్తుంది, అంటే వేడి గాలి కాదు, నార్మల్గా చల్లగా. బాల్కనీలో కొంచెం ఒక వామ్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. దెన్ పిల్లల కోసం అని వాటర్ మిలన్ కట్ చేసి పెడుతున్నాను. వాళ్ళు పీసెస్గా తింటారు, బట్ జ్యూస్ చేద్దామని కొన్ని జ్యూస్ అండ్ కొన్ని పీసెస్ కూడా కట్ చేసి పెడుతున్నాను అనమాట.
సో ఇలాగ ఏదో ఒక వాటర్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నవి ఏవో ఒకటి మనం పిల్లలకి ఇన్కార్పొరేట్ చేయాలి. సో నేను ట్రై చేసినాను, అసలు బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. సో మనకు తప్పదు, ఎలాగైనా వాళ్ళ నోట్లోకి వెళ్ళేలాగా చెయ్యాలి. సో ఇలాగా ట్రయాంగిల్ షేప్, స్క్వేర్ షేప్స్, సర్కిల్ షేప్, ఇలా షేప్స్ కట్ చేసి ఒక ఫోర్క్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ఉంటే, టూత్ పిక్స్ కానీ ఉంటే వాటికి గుచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. సో నేను కొంచెం జ్యూస్ చేసి పెడుతున్నాను. ఎలాగో పాప్సికల్స్ నా దగ్గర ఉంది కదా మేకర్ది, సో దాంట్లో వేద్దామని ఇలాగ కొంచెం పాలు, కొంచెం షుగర్ వేసాను. అంటే ఇది స్వీట్నెస్ ఎక్కువ లేదనమాట. సో కొంచెం చిటికెడు ఉప్పు వేసి మిక్సీ చేసేసాను. తర్వాత ఇలాగ పాప్సికల్స్ వేసి ఫ్రీజర్లో పెట్టేస్తే ఐస్ క్రీమ్స్ లాగా మంచిగా ఫామ్ అయిపోతాయి. పిల్లలు హ్యాపీగా తినేస్తారనమాట. అంటే వాళ్ళకి ఫ్రూట్ ఇచ్చినట్టు ఉంటుంది మంచిగా. అయితే నన్ను ఒక లాస్ట్ వీడియోలో బైబిల్ స్టడీ ప్లాన్ గురించి చెప్పండి అన్నారు. నేను ఇదివరకు చాలా వీడియోస్ చేశానండి, బట్ ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో అందుకని ఒకసారి ఇంకా ఈజీ మెథడ్లో చెప్తామని ఈ వీడియో చేస్తున్నాను. మన బైబిల్ ప్లాన్ రీడింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దేవుణ్ణి అడగాలని, కృప చూపించమని అడగాలి. ఫస్ట్ మనం అది అడగకపోతే ఆ బైబిల్ రీడింగ్ అనేది మనకి ముందుకు సాగదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నాదేనండి, ఇది చాలాసార్లు చెప్పాను. సో మనము దేవుణ్ణి అడగాలి. తర్వాత స్క్రిప్చర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ స్క్రిప్చర్ చదవాలనుకుంటున్నారో ఏదైనా ప్లాన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, సెర్చ్ చేయండి. గూగుల్స్ ఉన్నాయి, మన గూగుల్ ఉంది. సో అందులో సెర్చ్ చేయండి. ఒక డిఫరెంట్ టాపిక్ మీద తీసుకోండి, లైక్ ఫర్గివ్నెస్, లవ్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలాంటి టాపిక్స్ మీద మీరు చూస్ చేసుకోవచ్చు. స్క్రిప్చర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత టైంని సెట్ చేసుకోవాలి. ఒక వీక్లో చదవాలి, లేదా 14 days, లేదా 1 month, ఇలాగా మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే మన బైబిల్ రీడింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. బైబిల్ రీడింగ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని మనం చదవాలి, కానీ బైబిల్ మనం చదివేయాలి అన్న ఆతురతగా అంత హడావిడి పడిపోకూడదు అనమాట. చదివేటప్పుడు ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి, అది మీకు ఈజీ అవుతుంది. పాయింట్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు తీసి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఎస్తేర్ చాప్టర్ని చదవాలని స్టార్ట్ చేస్తున్నాను 1 weekలో. సో మీరు కూడా నాతో పాటు నేను ఈ ఫ్రైడే నుంచి 1 week స్టార్ట్ చేస్తున్నాను. మధ్యలో గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ వస్తుంది కదా. సో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక 2 chapters మళ్ళీ అందులో కూడా కవర్ చేసుకుని చదవాలనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు చదివేయండి ఎస్తేర్ చాప్టర్ని. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye. Praise God. Amen.